ఒక పుస్తకం తెచ్చివ్వమంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చించేసి అప్పుడు తెస్తుంది. చచ్చ, అలా ఎందుకు చేస్తుంది? ఉపవాసం ఉండాలంటే కళ్ళు తిరిగినా ఉపవాసం ఉంది. లక్ష్మీ పూజ చెయ్యాలంటే కిడ్నాప్ అయి తిరిగొచ్చినాకైనా చేసింది కదా. పేకాటలో సర్వం స్వాహార్పణం చేసింది ఏజేతో సహా. దాని మాటేంటి జయమ్మా? అదే పేకాటలో ఆ దొరబాబు చేసిన మోసం బయటపెట్టింది కూడా భానుమతే. మరి దాని మాట ఏమిటి? అన్నీ వేరు ఇది వేరు జయమ్మా. భాను వల్ల ఏది కాదు. ఆ తాళాలు మీరైనా తీసుకోండి, కానీ భాను చేతిలో ఉండకూడదు. భాను ఈ ఇంటి కోడలు, అవి తన చేతిలో ఉండటమే న్యాయం. సరే, ఏం వెలగబెడుతుందో నేను చూస్తాను. ఎంత బాగా చక్కబెడుతుందో నువ్వే చూడు. ఈ హిట్లర్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు. ఫ్రీ బర్డ్ పావురంలో ఉండే నాకు ఎంత కండ కావురం కాకపోతే వీళ్ళ ఇంట్లో విషయాల్లో తలదూర్చడం ఏంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా నాన్నకి ఫోన్ చేయాలి. భాను, నానా నానా, నేను ఇరుక్కుపోయాను నాన్నా. అయ్యో, ఏ బిందులో తలదూర్చావమ్మా? బిందె లేదు బొంద లేదు నాన్నా, నీ సలహా కావాలి. అంటే నువ్వు బాగా టెన్షన్ లో ఉన్నావన్నమాట. హై టెన్షన్ లో ఉన్నాను నాన్నా. నన్ను కనెక్ట్ చేస్తే ఎలక్ట్రికల్ ట్రైన్ కూడా ఫాస్ట్ గా పరిగెడుతుంది. అబ్బో, ఎన్ని ఐస్ క్రీములు తిన్నావమ్మా? ఇప్పటికే 5-6 అయిపోయినాయి నాన్న. అమ్మో, అయితే సమస్య మీ అమ్మ అంత బిగ్ సైజే అయి ఉంటుంది. ఇంచుమించు అంతే నాన్న. అమ్మా, నువ్వెవరు? నువ్వు భానువి. భాను సమస్యకు భయపడుతుందా? సమస్య భానుకు భయపడుతుందా? ఐస్ క్రీమ్ లో పుల్లలాగా ఎంత గొప్ప జీవిత సత్యం చెప్పావు నాన్నా. సమస్య నాకు భయపడుతుంది. కాబట్టి నువ్వు వెనకడుగే యుద్ధమా? వెనకడుగు ఎలా వేస్తా నాన్నా? వెనకాల కూడా కళ్ళుండాలి కదా. కుడి జోకులొద్దమ్మా. నీ సమస్య పెద్దదే అని నాకు అర్థమైంది. ఒక సమస్య నీ దగ్గరకు వచ్చేలా ఆ దేవుడు చేశాడు అంటే దానికి పరిష్కారం నీ దగ్గరే ఉందన్నమాట. కాబట్టి అదేంటో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవడం నీ కర్తవ్యం. అమ్మయ్యా, థ్యాంక్స్ నానా, నాకు కర్తవ్య బోధ చేశావు. అమ్మా భాను, నువ్వు ఇక ఐస్ క్రీములు తింటా ఆపేయమ్మా. చలికాలం జలుబు చేస్తుంది. ఉంటానమ్మా. ఆల్ ద బెస్ట్. అబ్బా వదులు, నొప్పెడుతుంది అత్తయ్య, వదిలే. అయ్యో మమ్మల్ని వదిలే, వదులు. చెప్పేది నీకే, వదులు. ఇప్పటికైనా భాను అంటే ఏంటో తెలిసిందా? నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనని అర్థమైందా? అయింది. మీరు చెప్పండి.
అయ్యింది తల్లి. ఇప్పుడు నేనే ఈ ఇంటి యజమానినని ఒప్పుకుంటున్నట్టేనా? అబ్బా ఒప్పుకుంటున్నాను తల్లి, వదిలే. నా వల్ల ఏది కాదని ఇంకొకసారి అంటారా? మనం జాగ్రత్త. ఇక నుంచి నేను చెప్పినట్టు వినకపోతే మీ ముగ్గురికి నేను చుక్కలు చూపిస్తాను. వింటాం. మాయా మాట్లాడదేంటి? వింటావా లేదా? అక్క ఏమైందక్క? ఎందుకు అరిచావు? భాను మనల్ని ఆడుకోవడం మనం వదిలిపెట్టు అని అరిచినట్టు కలొచ్చింది చిత్ర. కలగన్నావా? కలలోనే ఆ రేంజ్ లో ఆడుకుందంటే నిజంగా ఇంకెంత టార్చర్ పెడుతుందో. అలాంటిదేం జరగదులే అక్క. కలకు కూడా భయపడితే ఎట్లా? తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట కదా. అదే నిజమైతే మనల్ని ఎవరు కాపాడుతారు? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మనం పూర్తి స్వేచ్ఛగా ఉన్నాం. మనకి ఎదురు చెప్పేవాళ్లే లేరు. ఇప్పుడు భాను వచ్చి జయమ్మని బుట్టలో వేసుకుంది. పోనీలే అని చూసి చూడనట్టు వదిలేస్తే చాలా తెలివిగా ఏజేనే మార్చేసింది. దక్షకు కరెక్ట్ గా ఉంటే మనకి తిప్పులు వచ్చేవే కాదు. భానుని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచకుండా లైట్ గా తీసుకుని వదిలేసింది. ఇప్పుడేమో ఆ భాను ఏకు మేకే కూర్చుంది. నేను కోరుకున్నట్టు కోమలి గనక మనకు అత్తగా వచ్చుంటే ఈ భాను అనే పీడ మన దరిదాపుల్లోకి వచ్చేదే కాదు. ఇప్పుడొక మహమ్మారిలా తయారైంది. పిచ్చోడి చేతిలో రాయి, భాను చేతిలో తాళాలు గుత్తి రెండూ ఒక్కటే. అవును, దక్షకు గట్టిగా తలుచుకుంటే భానుని ఏజీ అసలు కేర్ చేసేవాడే కాదు. భాను మనల్ని ఊరికే వదలదు. తాళాలు గుత్తి పట్టుకుని తైతెక్కలు మొదలు పెడుతుంది. భాను మీద కోపంతో ఏజే పని వాళ్ళని తీసేశాడు. ఇప్పుడు పనులన్నీ మన చేత చేయించి మనల్ని నౌకర్లా చూస్తుంది. ఏదైనా అంటే ఆ జయమ్మ ఊరుకోదు. అయ్యయ్యో, మన తరం అంతరించిపోయినట్టు అనిపిస్తోంది చిత్ర. అవునక్క, ఇక నుంచి భాను మహారాణిలా మారిపోయి మనల్ని చెలికత్తులాగా చూడటం ఖాయం. ఎవరక్కడ? ఆ ముగ్గురు కోడళ్ళని ఇటు లాక్కురండు. ఈ ముగ్గురికి 3 రొయ్యల చెరువుల నీళ్లు తాగించుడు. ఇదిప్పుడు హిట్లర్ సంస్థానం కాదు, ఈ మహారాణి భానుమతిదేవి సంస్థానం. కనుక గనక కాబట్టి ఇంతకాలం సామంతరాజుల వలె బోడి పెత్తనం చెలాయించిన ఈ ముగ్గురికి 3 వింజామరులు ఇచ్చి చెలికత్తల వలె నిలబెట్టి సేవలు చేయించుకునేదా. ఉదయం 5ంటికే ఆ హిట్లర్ మోగించే అంబులెన్స్ కూత వేయినటువంటి అలారం బజర్ని తెచ్చి దానికి చితి పేర్చి అందులో పడవేడు. పీడ పోవును. ముందుగా బహుమని సుల్తానుల వద్దనున్న బ్లాక్ మనీ తెచ్చి బాహుబలి వంటి చలనచిత్రం తీయించి అందులో ప్రభాస్ పక్కన దేవసేన పాత్ర నేనే ధరించి ఆ హిట్లర్ని సీట్లో కట్టేసి మరి ఆ చిత్రం చూపించవలే. ఆ తరువాత పిమ్మట ఆనక ఈ కోటలోనున్నటువంటి ప్రాచీన పురాతన రాతియుగం నాటి రాజశాసనాలను రద్దు చేసి కొత్త జీవోని పాస్ చేయవలే. ముఖ్యంగా పప్పులో పాలకూరని, తొక్కలో తోటకూరని రద్దు చేయించి పోపులో వేయు ఇంగువని ఇంటి వెనుక పాతిపెట్టి విందు భోజన విప్లవానికి నాంది పలకవలే. సేవకులను మాన్పించి నన్ను సేవకురాలుగా నియమించిన చందశాసనుడైన హిట్లర్ని ఆస్థాన వంటవాడిగా నియమించి ఆడుకొనవలే
అన్నిటికన్నా అత్యవసరముగా చేయవలసిన పని బేకారీ అనే పరుషజాలాన్ని రాజభాష నుండి తొలగించి ఆ పదాన్ని ప్రయోగించిన వారికి పన్ను వేయవలే. ఓ పన్ను పీకించి తర్రి పన్ను శిక్ష వేయవలే అన్నట్టు అతి ముఖ్యమైన పని బద్రిని బద్రీనాథ్కి బదిలీ చేయించి మరియు ఇంకను మరలా ఆ ఓటీపీ విక్రమ్ మొహాన సేఫ్ లాకర్ పాడేసి ఇద్దరి పీడ విరగడ చేయవలే. మై ప్రభాస్, ఒక్కసారి తాళం చెవుల గుర్తు చేతికొస్తే ఇన్ని రూల్స్ మార్చాల్సి వస్తుందంటే ఎలాంటి ఇంట్లో ఉంటున్నాను? అదృష్టవంతురాలు. అందుకే ముందుగానే ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అసలు ఆ హిట్లర్ని ఎలా భరించావు తల్లి? తట్టుకోలేక తను చాలించావా? ఇంత యాటిట్యూడ్ ని ఏ భార్య తట్టుకోలేదు. నాకు తెలిసి నువ్వు ఈ స్ట్రెస్ ని ఫీల్ అయి ఉంటావు కదూ? ఇదిగోండి సింధు సైన్ చేసిన డివోర్స్ పేపర్స్. నీ భార్య హాస్పిటల్లో కోమలో ఉంటే సంతకం ఎవరు చేశారు? నువ్వు నీ భార్య సంతకాన్ని ఫోర్జరీ చేశావా? చెప్పు, నీ భార్య నువ్వు మోసం చేస్తున్నావా? నీ భార్య నిజంగా గయ్యాళిదేనా? నీ వల్ల ఆమెకు సంతోషం లేదా? ఆమె వల్ల నీకు సంతోషం లేదా? ఏంటి ప్రశ్నలు? అంజలిని పెళ్లి చేసుకోవాలంటే నేను సింధుతో విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేయించాలన్నారు. చేయించి తీసుకొచ్చాను. మిగతా విషయాలు మీకు అనవసరం. లేదు, ఇప్పుడే ఇంకా అవసరం. ఈ విడాకుల పత్రాల కన్నా నాకు నిజాలే ముఖ్యం. నిజం చెప్పు, సింధు పైనుంచి ఎలా పడింది? తనే సూసైడ్ చేసుకోవాలనుకుందా? నువ్వే మర్డర్ చేయాలనుకున్నావా? నాకు నా కూతురు భవిష్యత్తు ముఖ్యం. అలాగని భార్యను చంపాలనుకునే వాడికి చూస్తూ చూస్తూ ఎలా ఇస్తాను? అంజలిని చేసుకోవడం కోసమే నువ్వు నీ భార్యని పైనుంచి తోసి చంపేయాలనుకున్నావేమో? అదే నిజమైతే రేపు ఇంకో ఆడదాని కోసం నా కూతురు ప్రాణాలు తీయవన్న గ్యారంటీ ఏంటి? పైగా నువ్వు చెప్పినట్టు నీ భార్య ఎక్కడా నాకు గయ్యాళిదల్లా కనిపించలేదు. నాకేదో అనుమానంగా ఉంది. నిజం చెప్పు. చెప్పు, నిజం చెప్పు. ఈ సంతకం నువ్వే చేసావు కదా? నీ భార్య నువ్వే తోసేసావు కదా? స్టాప్ ఇట్! ఏమనుకుంటున్నావు నా గురించి? నేను పోలీస్ని, క్రిమినల్ని కాదు. అసలు సింధుకి ఇలా జరగడానికి కారణం నువ్వే తెలుసా? నేనా? నేనేం చేశాను? అంజలి పేరుతో మెసేజ్ చేశారు. ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టారు. అది చూసి సింధు నన్ను నిలదీసింది, నానా గొడవ చేసింది. నేనెంత చెప్పినా కన్విన్స్ కాలేదు. మెల్లగా నచ్చ చెప్పొచ్చులే అనుకున్నాను. ఈలోపే ఈ పిచ్చి పనిచేసింది. నేను అంజలి కోసం భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాను తప్ప చంపాలనుకోలేదు. అర్థమైందా? ఆ మెసేజ్లు సింధు చూసిందా? ఒక విధంగా నేనే కారణమయ్యానా? ఇక దీన్ని ఇంతటితో వదిలే. ఇప్పుడు ఈ సైన్ నేను చేశానా సింధు చేసిందా అనేది మీకు అనవసరం. ఇది సింధు చేసిన సంతకమే అని ప్రూవ్ చేసే దమ్ము నాకుంది.
నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నన్ను ఇరిటేట్ చేయొద్దు. వస్తా. అంజలిని మెంటల్గా ప్రిపేర్ చేసి ఉంచు. తను నా మీద అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అంకుల్ వచ్చే టైం అయింది. వెళ్ళు. మీ ఆయన మా ఆయన అయ్యాడని, ఆయనకి పెళ్ళావైనంత మాత్రాన ఆవిడే మా ఆవిడని ఆయన ఒప్పుకోడు. మా ఆయన బంగారం అని నేను అనుకోను, అది వేరే సంగతి. కానీ ఏజే గురించి కంప్లైంట్ చేయడం మొదలు పెడితే అది చైనా గోడలాగా తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వస్తుంది. పుస్తకాలు రాయడం మొదలుపెట్టి ఒకదాని మీద ఒకటి పేరుస్తూ పోతే కుతుబ్ మినార్ లాగా ఎత్తు పెరిగిపోతుంది. ప్రపంచంలో వింతలన్నీ టూరిస్టులు చూసినట్టు ఈ దేశంలో ఒకడున్నాడు అని పబ్లిసిటీ చేస్తే ఏజేని కూడా చూడ్డానికి జనాలు తండోపతండాలుగా వస్తారని భయంగా ఉంది. ఈ ఇంట్లో ఎన్ని రూల్స్ ఉన్నాయో అవన్నీ ప్రపంచంలో ఎవరింట్లోనూ ఉండవు. అలాంటి రూల్స్ పాస్ చేసిన ఏజేకి భార్యగా వచ్చి నువ్వు ఎన్ని కష్టాలు పడుంటావని జాలితో కూడిన శ్రద్ధాంజలి ఘటించి సానుభూతితో కూడిన సంస్కరణ సభ ఏర్పాటు చేసి లొడలొడ వాగే నేను కూడా 1 నిమిషం పాటు మౌనం వహించాలనుకుంటున్నాను. అసలు చూసావా, కల్లో కూడా బేకారీ అని వినిపిస్తుంది. నీతో మాట్లాడుతున్నా కూడా బేకారీ అని వినిపిస్తుంది. అసలు ఈ బేకారీ అనే పదాన్ని ఎందుకిలా బొంగరంలో తిప్పారు? నేను బొంగరాను ఉంగరాను కాదు, మనిషిని. మనుషులు మనుషులతోనే మాట్లాడతారు, ఫోటోలతో మాట్లాడరు. మీరు రోజు చేసే పనేంటో? మీరు పేజీలు పేజీలు మాట్లాడుతూ కేజీలు కేజీలు ప్రేమ ఒలకపోస్తూ ఉంటారు కదా. నాకు సంబంధించినంత వరకు నా ప్రవళిక నా జ్ఞాపకాల్లో సజీవంగా ఉంది. అందుకే నేను మాట్లాడుకుంటాను. అయినా అది నా వ్యక్తిగతం. నా వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టడానికి నువ్వెవరు? ఇప్పుడు నేనేం చేశాను? చెప్పుకోవడానికి ఎవరూ లేక నా గోడుని ఈ గోడ మీదున్న ఫోటోతో చెప్పుకుంటున్నాను. ఆవిడ నాకు సీనియర్ విక్టిమ్ కాబట్టి ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా భరించిందోనని సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఫోటో నీకు సమాధానం చెప్తుందా? తను నాకు రీసౌండ్తో వినపడేలాగా ఆకాశవాణిలో ఆన్సర్ చెప్పాలని నేను చెప్పుకోలేదు. నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడమే నాకు ఇంపార్టెంట్. నీకు పిచ్చి, వెర్రి, క్రాకు, మెంటల్ లాంటి లక్షణాలు కూడా ఉన్నాయని నాకు తెలీదు. అన్ని పదాలకు ఒకటే మీనింగ్ అన్న చిన్న విషయం కూడా మీకు తెలీదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు మరి? ఈ రోజు నుంచి ఈ ఇంటి యజమానినని అనుకుంటున్నాను. యజమానిని, జయమాలిని అనుకుంటూ నీకు నువ్వే అనుకుంటే సరిపోదు. నేనిప్పుడు ఈ ఇంటి తాళాల గుత్తి అనబడే ఒక రాజదండం పట్టుకుని తిరుగుతున్నాను. ఈ రోజు నుంచి ఈ బెడ్ నాది అన్న రాజశాసనాన్ని తీర్మానం చేశాను. ఈ బెడ్ నీదని నీకెవరు చెప్పారు? ఈ తాళాల గుత్తి చెప్పింది. కీస్ చేతిలో ఉంటే ఏదైనా తీర్మానం చేస్తావా? అంతే కదా. థ్యాంక్స్. నాకు సత్యం చెప్పావు. ఏంటది? మంచోడి చేతిలో పావురాయి ఉన్నప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉండకూడదు అని. ఇదేంతోండి? ఇది తేలుకొండి. నేను జగముండి. నీ బ్రెయిన్ పంచర్ అయిన బండి. ప్రపంచ భాషల్లో లేని పదాలతో తిట్లు కనిపెట్టి మరీ తిడతారేంటి? కేసు ఇవ్వండి. ఉండు, తీసుకుందు కానీ. ఇదేంటి? ఈ ఇంట్లో యజమాని పోస్ట్ అనేది అందనంత ఎత్తులో ఉంటుంది.
తలెత్తి చూసే అంత ఉన్నత స్థానంలో ఉంటుంది. అయితే నీలాంటి బోన్సాయి మొక్క చేతికి అంత ఈజీగా చెక్కదు. నేను బాన్సాయి మొక్కనా? మీరేమన్నా సెల్ ఫోన్ టవర్ అంత పొడుగా? కొత్తిమీర కట్టంత ఉంటావు. నీకింత పొగరా? ఇప్పుడు ఆ కీస్ని అందుకోవాలి అంతే కదా? అంతే. స్టూల్ వేసుకుంటే పోయే. అలాంటి ఏ ఆబ్జెక్ట్ సహాయం లేకుండా ఎప్పుడైతే నీ అంతటి నువ్వు అందుకుంటావో ఆ రోజే ఇంటి బాధ్యత నువ్వు తీసుకున్నట్టు. అంతవరకు నువ్వు ఇంటి బాధ్యతలు తీసుకున్నట్టు బిల్డప్ ఇవ్వకు. నువ్వు తీసుకోలేదు, నేనే ఇచ్చాను. నీ కెపాసిటీ చూద్దామని. నేను ఎన్నో చెట్ల పళ్ళని ఇలా ఇలా ఎగిరి అవలీలగా అందుకున్నాను. అన్నీ కోతు బుద్ధులని మాకు తెలుసు, కానీ నీకు దమ్ముంటే ఈ కీస్ని అవలేలగా అందుకో. ఇప్పుడు చూడండి.